కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరులో పట్టపగలే అల్లరి మూకలు హత్యలకు తెగబడుతున్నాయని మండిపడ్డారు. నెల్లూరును శాంతియుతంగా మార్చేందుకు వైఎస్ఆర్సీపీ మొదటి నుండి పోరాటం చేస్తుందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ పై అక్రమంగా రౌడీ షీట్ ను పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డితో కలిసి జిల్లా ఎస్పీని కలిశారు. శ్రీనివాస్ యాదవ్ పై పెట్టిన రౌడీ షీట్ ను ఎత్తివేయాలని కోరారు. ఈరోజు బొబ్బల శ్రీనివాస్ని మీకు అందరికీ కూడా తెలుసు. గత 10 సంవత్సరాల నుంచి కూడా అతను కార్పొరేటర్గా ఉన్నాడు. వైఎస్ఆర్సీపీలో ఒక చురుకైన లీడర్గా కూడా ఉన్నారు. అన్ని సందర్భాల్లో కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరు కంటెస్ట్ చేసినా కూడా గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వచ్చినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలా అని చెప్పి ముందుకెళ్లే క్రమంలో ఆయన మీద ఒక 307 కేసు కూడా పెట్టడం జరిగింది. కేవలం ఆ 307 కేసుని బేస్ చేసుకొని తన మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. దీని మీద ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి భార్య బిడ్డలు ఉంటారు, పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే ఏదైనా కూడా బాధాకరం. మరి ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా ఎస్పీ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది.